హాయ్ అండి. అందరికీ నమస్తే. నా రావణ్ పార్ట్ 96. అమ్ము అలకతో మొహమంతా లావుగా పెట్టుకుని ఏం చెప్పొద్దు, అన్నీ సీక్రెట్ గానే దాచేసుకుంటావు, నువ్వేం చెప్పవు, అవసరం లేదులే అని అంటుంది. అబ్బో, ఇప్పుడు నువ్వు అలిగావా, నేను బుజ్జగించాలా అంటాడు సిద్ధు. అతను బుజ్జగించడం ఇప్పటి వరకు చూడని ఆమె తల నిలువుగా ఊపుతుంది. సిద్ధు ఒక్కసారిగా కిల్లింగ్ స్మైల్ తో ఆమె వైపు చూస్తూ, ఒక్కసారి ఆలోచించి చెప్పు బేబీ, ఈ మాట మళ్ళీ నేను బుజ్జగించడం స్టార్ట్ చేస్తే ఆపను అంటాడు సిద్ధు రొమాంటిక్ గా ఆమె కళ్ళల్లోకి చూస్తూ. ఆ నవ్వు, ఆ చూపు ఆమెకు ఏదో అనుమానంగా ఉన్నా ఆ ఏం చేస్తాలే అని బుజ్జగించడం స్టార్ట్ చేయి. ఐఎమ్ ఎక్సైటెడ్, నా విలన్ ఎలా బుజ్జగిస్తాడో చూడాలి అని ఒకే ఒక్క కోరిక. నీ కోరిక ఉబులాటం నేను తీర్చకుండా ఉంటాను అమ్మాడు అని ఒక్క క్షణం ఆమె కళ్ళలోకి చూస్తూ, నా అమ్మాడు అలిగిందా, ఎంత అలిగావు పాప అని ముందుగా 4 ముద్దు మాటలు చెప్పి, ఇంకా చిన్న చిన్నగా స్టార్ట్ చేసిన ముద్దులు పెను తుఫానులా మారి పెడుతూ స్వీట్ సైకో టార్చర్ చేయటం మొదలు పెట్టేశాడు. అతను ఇస్తున్న స్వీట్ టార్చర్ కి అమ్ముకి ఒళ్ళంతా కంపించింది. ఉక్కిరి బిక్కిరి అయిపోతూ తీయని బాధ సెగలు మళ్ళీ ఒళ్ళంతా రగులుతూ ఉంది. అరగంట అయినా సరే అతని స్వీట్ టార్చర్ అంటే ఇంకా సిద్ధు స్టైల్లో బుజ్జగించడం ఆపకపోయేసరికి అమ్ము కష్టంగా సిద్ధుని ఆపుతూ, విలన్ కహికేకి నీ గురించి తెలుసు కూడా అడిగాను చూడు, నన్ను నేను అనుకోవాలి, ఎలా ఎవరైనా బుజ్జగిస్తారా, సైకో శాడిస్ట్ అని రొప్పుతూ అరుస్తుంది మన అమ్మాడు. నాకిలాగే బుజ్జగించడం వచ్చమ్మాడు, నేను ఇలాగే నీ అలక తీరుస్తాను నాకు నచ్చే విధంగా అని అంటాడు. బుజ్జగించి అలక తీర్చాలి అంటే నాకు నచ్చినట్టు ఏదో ఒకటి చెయ్యాలి, కానీ నీకు నచ్చింది నీకు కన్వీనియంట్ గా ఉండేది కాదు అంటుంది అమ్ము రుసరుసలాడుతూ. అవునా, మరి ఈసారి నీకు నచ్చేలా చేస్తాలే అని ఆమె మీదకు వస్తూ ఉంటే, ఆ విలన్ నీకు దండం పెడతాను, నన్ను వదిలి, ఈ జన్మలో నేను ఎప్పుడూ అలగను, అలిగినా నీకు చెప్పను అని పళ్ళు కొరుకుతూ, ఇంకా నిద్రపో అని కసురుతుంది. బాగుంది కదే, ఇంకొంచెం సేపు బుజ్జగిస్తానే ప్లీజ్ అని ఆమె బుగ్గలు ముని పంటితో లాగుతూ గారాలు పోతూ ఉంటాడు సిద్ధు. నేర్చుకున్నావు అని అంటుంది. ఏయ్, నీ మొగుడు శీలాన్ని శంకించకే, నేను నిన్ను తప్ప ఎవరిని ముట్టుకోలేదు, ఇక ఇవన్నీ అంటావా, ఇంత అందమైన ముద్దుగుమ్మ పెళ్ళంగా వస్తే, దాని మీద చెప్పుకోలేనంత ప్రేమ వస్తే ఆటోమేటిక్ గా అన్ని వాటంతటా అవే వచ్చేస్తాయి అని అంటాడు అతని పెదాలతో ముద్దు పెడుతూ గిలిగింతలు పెడుతూ. అతని భుజం మీద ఒకటి పీకి, మాటలు చెప్పి మాయ చేయకు కన్నా, ఇక నిద్రపోతావా, లేకపోతే నేను పిల్లల దగ్గరికి వెళ్ళి నిద్రపోవాలా అంటుంది అమ్ము బెదిరిస్తూ. ఆ మాటకి కోపం వచ్చిన సిద్ధు ఆమె మీద టాటూని వేసి కోపంగా, బ్యాడ్ బ్యాడ్ అమ్మాడువి నువ్వు అని గట్టి గట్టిగా అరిచి అలిగి పూర్తిగా ఆమె మీద కాళ్ళు చేతులు వేసి కోడి నాగులా ఆమెను పెనవేసుకుని కళ్ళు మూసుకుంటాడు మన సిద్ధు. ఒక్క మాట అనడానికి లేదు, చూడు ఎలా అలిగాడో చిన్న పిల్లోళ్ళ అని ఇంకా ఇష్టంగా అతని తలని ఆమెకు హత్తుకుంటూ అతని జుట్టును నిమురుతూ ఆమె కూడా కళ్ళు మూసుకుని, అమ్మో, ఈ విలన్ని అసలు తట్టుకోవాలి అంటే నా వల్ల కావటం లేదు, రేపటి నుంచి ఇంకా హెల్తీ ఫుడ్ తిని హెల్తీగా ఉండాలి, ఇంత ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందిరా బాబు నీకు అని ముద్దుగా తిట్టుకుంటుంది అమ్మాడు మనసులోనే. అలా ఈ అందమైన రాత్రి ప్రేమ అలకలు బుజ్జగించడం తనదైన స్టైల్లో చూపించుకుని నిద్రలోకి జారుకున్న ఒక జంట అయితే కలలు కంటున్న సూరజ్ ఇక ప్రియలు, ఇకపై కొడుకు కోడలతో మనవళ్లతో ఉండబోతున్నానని ప్రశాంతంగా నిద్రపోయిన సుమంత్ గారు. అయితే
పగ ప్రతీకారం ఎలా తీర్చుకోవాలా అని భువన హేమంత్ ఆలోచిస్తూ నిద్రకి దూరమయ్యారు. నిజాలు కొని తెలుసుకుని ఆ బాధను భరించలేక మత్తులో తూలుతున్నది ధ్రువ. అయితే అంతా బాగుండాలి, అందరూ కలిసి ఉండాలి, ఎలాంటి పగలు ప్రతీకారాలు లేకుండా అని జమున మేఘాలు అసలు ఈ లోకంతో సంబంధం లేకుండా ఆడి ఆడి అలసి నిద్రపోయిన సన్నీ బన్నీ ఇలా ఎవరి ప్రపంచంలో వాళ్ళు ఉన్నారు. ఈ రాత్రి కొంతమంది ప్రేమ పాటలు, మరి కొంతమంది హాయిగా కలలు ఇస్తే, మరి కొంతమంది మత్తులో మనశ్శాంతి లేని ఆలోచనలతో గడిచిపోతుంది. మీకు స్టోరీ గురించి ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నా. అందరి గురించి కవర్ చేశాను. ఇక తెల్లవారిందో లేదో ప్రియా సూరజ్ తొందరగా రెడీ అయ్యి హాల్లోకి వస్తారు. అప్పటికే సుమంత్ గారు రెడీ అయ్యి కూర్చొని ఉంటారు. డాడీ, మేమే ఫస్ట్ అనుకుంటే మాకన్నా ఫస్ట్ మీరు రెడీ అయిపోయి కూర్చున్నారు. అసలు రాత్రంతా నిద్రపోయారా లేదా అని ఇద్దరు ఆయన పక్కకు చేరి భుజం మీదే వాలిపోతారు. వదిన పిల్లలతో ఈ వాటి నుంచి ఉండబోతున్నానన్న ఆనందంలో తెల్లవారుజామునే మెలకు వచ్చింది నాన్న అంటారు సంతోషంగా వాళ్ళు. సూరజ్, అవును నాన్న, ఇకపై నుంచి ప్రిన్స్లతో కలిసి ఉంటున్నామన్న ఓహే మాకు కూడా రాత్రంతా సరిగ్గా నిద్ర పట్టలేదు. వాళ్ళు అసలు ఎంత ముద్దుగా ఉంటారో తెలుసా నాన్న, ఎంత అల్లరి చేస్తారో, పైగా ఇద్దరు అంత చిన్న వయసులో ఎంత మెచ్యూర్గా ఆలోచించి మాట్లాడతారో తెలుసా డాడీ అంటాడు సూరజ్. సుమంత్ గారు కొంచెం బాధగా, నేను ఇప్పటి వరకు వాళ్ళని చూడలేదు నాన్న అంటారు. మీరు ఎంతగా బాధపడొద్దు నాన్న, వాళ్ళు అన్నయ్య దగ్గరకు వచ్చింది ఈ మధ్యనే కదా, ఇప్పటి నుంచి వాళ్ళతోనే కదా ఉండేది, ఫుల్ గా ఎంజాయ్ చేద్దాం అని అంటుంది దానికి ప్రియా నవ్వుతూ. సుమంత్ గారు కూడా అవునవును, జరిగిపోయింది తలుచుకుని బాధపడే కన్నా ఇకపై జరిగేది చూస్తూ సంతోషంగా బ్రతికేవచ్చు అంటారు సుమంత్ గారు. వీళ్ళ మాటల్లో ఉండగానే ఒక్కొక్కరుగా అందరూ రెడీ అయ్యి వస్తారు కిందకి. అందరూ రెడీ అయిపోయారు కదా, సరే మరి ఇక పదండి బయలుదేరదాం అని సుమంత్ గారు ముందుకి కదులుతారు. ఆయన వెనకే మిగతా వాళ్ళందరూ కూడా. బోనా పక్కన హేమంత్ చేరి, బోనా, రాత్రి ధ్రువతో మాట్లాడ్డావా అంటాడు హేమంత్. మాట్లాడ్డాను మాట్లాడ్డాను అన్నయ్య, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, ఇంకా మన మాటలే నమ్ముతున్నాడు ధ్రువ, నువ్వు టెన్షన్ పడుకో, అంతా వాడే చూసుకుంటాను అని అన్నాడు. హడావుడిగా తొందరలో ఏదైనా గడబడి చేసి అందరికీ దొరికిపోయేలా చేయకు అని అన్నకు వార్నింగ్ ఇస్తుంది. నీకు తెలియకుండా నేనేం చేస్తాను అని ధ్రువ వైపు గమనిస్తాడు హేమంత్. అతను ఎప్పట్లాగానే సీరియస్ వేస్తూ ఉండేసరికి అన్నయ్య అని ఊపిరి పీల్చుకుంటాడు. ఎందుకంటే నిన్నటి నుంచి ధ్రువలో ఏదో తేడా కనిపెట్టేశాడు హేమంత్. నిన్న మహతి గురించి చెప్పిన కొన్ని మాటలు ధ్రువ కూడా విన్నాడు కదా, ఇక అవి విని అతని మనసుకి ఏమైనా తీసుకున్నాడా అని. అందులో నిన్నంతా ఏదో ఆలోచిస్తూనే ఉండడం గమనించిన హేమంత్ కి ధ్రువ మీద కొంచెం అనుమానమే కలిగింది. ఇప్పుడు చెల్లి చెప్పిన మాటలు ధ్రువాన్ని చూడగానే కొంచెం కుదుట పడ్డాడు హేమంత్. కానీ సిద్ధు మాన్షన్లో ఇకపై ఉండడం అంటే అతని గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అందరూ ఎవరు కార్లు వారు తీసుకుని సిద్ధు మాన్షానికి బయలుదేరారు. చూడాలి మరి అందరూ ఒక చోట ఉంటే ఏం జరుగుతుందో, ఏమేం ప్లాన్లు వేస్తారో.